నిన్న జరిగిందంతా మేము తనతో చెప్పాం. నాన్న ఇచ్చిన మాటకి కట్టుబడే నిజమైన నవాబ్ వంశానికి చెందిన వ్యక్తి కాదాయన. కానీ 100% కన్నింగ్. तुमसे दूरी का एहसास सताने लगा, हर लम्हा याद आने लगा. जब भी कोशिश की तुम्हें भूलने की, ऐ मेरे हमदम, तुम और ज्यादा दिल के करीब आने लगे. ఏంటిది? నాదిరా, నువ్వు వాడి కోసం ఎదురు చూస్తుంటానని చెప్పినప్పుడు దాని గురించి దిగులు పడలేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, కాలం గడిచే కొద్దీ వాడి జ్ఞాపకాలు ఆవిరిలా గాలిలో కలిసిపోతాయని. ఆ విషయం వాడికి తెలుసు. అందుకే వాడు ఈ DVD పంపే నాటకాన్ని ప్రారంభించాడు. అలా మీరే అనుకుంటున్నారు నాన్న. మేమిద్దరం చూసుకున్నా చూసుకోకపోయినా సరే, గొంతు విన్నా వినకపోయినా సరే, మాలో ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. నాకు ఆ నమ్మకం లేదు. నీకుందా? 100%. అయితే నిరూపించి చూపించు. ఇంకేం కావాలి? జస్ట్ ఇంకొక విషయం. నేను జాఫర్ ఇమాం మాట్లాడుతున్నాను. దీన్ని నా తరపున వాడికి పంపించు. నాన్న, ఇంతవరకు నేను మిమ్మల్ని అడగలేదు, ఎందుకని మా ఇద్దరిని ఎదిరిస్తున్నారు? ఆయన హిందూ కావడం వల్ల? కాదు, నా నేవల్ బేస్లో నా జూనియర్ ఆఫీసర్ నా 15 ఏళ్ల వయసు కూతురుతో అలా ప్రవర్తించాడంటే దాన్ని ఎప్పటికీ క్షమించలేను. మీకు పెళ్ళైనప్పుడు కూడా అమ్మకి 15 ఏళ్లే కదా? ఆవిడ్ని కిస్ చేయడానికి మీరు 18వ ఏట వరకు వెయిట్ చేశారా ఏంటి? చాలించని మాటలు. అది ఆ కాలంలోని పద్ధతి. నీ సూట్ కేసుని ప్యాక్ చేయి. రేపు మనం బయలుదేరుతున్నాం. ఇదిగోండి. 1 2 3. ఎందుకు టాక్సీ బుక్ చేసావు? నేనే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఉంటాను కదా. లేదు నాన్న, టాక్సీ నేనే పిలిచాను. నాదిరా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను అజ్మీర్కి వెళ్తున్నాను, హైదరాబాద్ కాదు. అక్కడ సూఫీ సెంటర్లో నాకు టీచర్ ఉద్యోగం దొరికింది. ఏంటి వాగుతున్నావు? మిమ్మల్ని వదిలి ఈగో పోయిందంటే మీరొచ్చి నన్ను చూడండి. అక్క, నీకు ఇదే మాట చెప్తున్నాను నసీం.
Once I met you and got to know you, I thought I should take a decision on this. So I went straight to Darjeeling to meet my father. నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. నేను శాంతనుని అజ్మీర్కి తీసుకెళ్తాను. నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను. పెళ్ళ వాళ్ళకి పెళ్లి చేయడానికి నువ్వెవర్రా? నాదిరా ఇమాం తమ్ముణ్ణి. నాన్న ప్రాణాలతో లేకపోతే అక్క పెళ్లి చేయాల్సిన బాధ్యత తమ్ముడిదే. మంచి విషయమే. నీ అక్క మీద నీకున్న ప్రేమని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇక నుంచి నేను నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. అజ్మీర్కి ఎప్పుడు వెళ్దాం? నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు నజీబ్. ఈ నవాబు వంశపు హ్యాంగ్ ఓవర్ అంతా నిజానికి జాఫర్ సార్కి లేదు, మీ అక్కయ్యకు ఉంది. తన మాటలకు ఇవ్వాల్సిన మర్యాద, నా మీదున్న ప్రేమ కూడా తను నాకెప్పుడో ఇచ్చిన మాట. ఇప్పుడు నేను నీతో పాటు వచ్చినా సరే తను తండ్రికిచ్చిన మాట కోసం నన్ను తిరిగి కూడా చూడదు నసీబ్. అయినా సరే నీ మంచి మనసుకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎదురు చూస్తాను, మేము ఎదురు చూస్తాం. అంతా ఒక కొలిక్కి వచ్చిందనుకుంటున్నా. ఇది చాలు. In any case, let me give it a shot. Bye. ఏమైంది? అబ్బాయి ఏం చెప్పాడు? ఏం లేదు గోయ, తను బానే ఉందట, అంతే. అల్లా, ఇప్పుడే సంతోషంగా ఉంది. ఇంకో విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. అంతకు ముందు నా తరపున గోయ అంత సంతోషమే ఉంది. ఉంది. నిన్న మీరు చెప్పింది కరెక్ట్ అయిన విషయం. అది విన్న దువా మనసు మారిపోయింది. కల్పనిలో ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా, అదే ఇంజనీరు. అతన్ని చూడడానికి ఒప్పుకుంది. ఓరి బెధవా, ఇది నీకే న్యాయంగా ఉందట్రా? లేదు గోయ, నేనేదో ఒక మూడ్లో అలా గోయానా? మీ చెల్లిని చూడాలి. మీకు విషయం తెలుసా? ఈ నేవీ వాళ్ళకి ఏమైందో తెలియలేదు. రేపు మధ్యాహ్నం దాకా మెయిన్ ల్యాండ్ కి ఏ బోటు వెళ్ళకూడదట. సెక్యూరిటీ ప్రాబ్లం అట. స్పోర్ట్స్ లో ఉన్న 2 బోట్లని నేవీ వాళ్ళు ఇన్స్పెక్షన్ కి తీసుకెళ్లారు. ఇవాళ నైట్ కోడికి వెళ్లాల్సిన మంజు రేపు మధ్యాహ్నం తర్వాత వెళ్తే చాలన్నారు. అయితే ఏదో సీరియస్ అనే విషయం. ఏంటి సీరియస్ అనే విషయం? అదేమీ లేదు, ఏదో కథ చెప్తున్నారు.